ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో కుజగ్రహ మార్పు వల్ల సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, కుజగ్రహ మార్పు సింహరాశి వారికి జీవితం పైన ఏ విధంగా ఉండబోతోంది, ఏ విషయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశులు ఎప్పటికప్పుడు వాటి గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి. అటువంటి సమయంలో మానవుల వ్యక్తిగత జీవితం పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం కుజుడు రవితో, అలాగే రాహువు ఇంకా శని భగవానునితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో కొద్దిగా బద్ధకం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కుజ ప్రభావం చేత ఈ రాశి వారికి ఈ సమయంలో కోపం, ఉద్రేకం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. అలాగే ప్రేమ, కరుణ, దయ, జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు. వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది. కుజగ్రహం శనిగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమయంలో ఓర్పుని పాటించి మీ పనులు చక్కపెట్టవలసిందిగా సూచించడమైంది. ఓర్పుగా ఉండడం వల్ల మీరు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు పని చేసే చోట పై అధికారుల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన పని సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనుల్లో న్యాయబద్ధంగా వ్యవహరించాలి. ఎక్కడా కూడా మీరు అత్యాశను ప్రదర్శించకూడదు. ఇలా చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ధనం సమకూరుతుంది. ఈ సమయంలో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వస్తు వాహనాలని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా అంతే ఖర్చు కూడా సూచిస్తుంది. రైతులు ఈ సమయంలో ఆశించిన లాభాలని పొందుతారు. ఈ సమయంలో మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. చేతి వృత్తుల పనివారికి శ్రమ అధికమైనప్పటికీ కూడా దానికి తగ్గ లాభాలు పొందుతారు. మీ పనులు వేగవంతం అవుతాయి. అలాగే మీ పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే కళాకారులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు చదువు పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితే మీరు అనుకున్న ర్యాంకులు సాధించగలుగుతారు. ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారం అంతగా అనుకూలంగా లేదు. మీరు ప్రేమించిన వ్యక్తిని ఈ సమయంలో అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల అంగీకారంతో మీ వివాహం నిశ్చయమవుతుంది. దీనివల్ల మీరు చాలా మానసిక ఆనందాన్ని పొందుతారు. ఈ రాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగిన వారిని ముఖ్యంగా వాటన్నింటినీ అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంట్, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమలో ఈ రాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. అవివాహితులకు మంచి సంబంధాలు కలిసి వస్తాయి. వివాహం కోసం మరి కాస్త సమయం పడుతుంది. మీరు కోరుకునే లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంటుంది. మీరు ఎటువంటి కుటుంబం కావాలి అనుకుంటున్నారో అటువంటి కుటుంబంతో సంబంధం కలుస్తుంది. ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఎదుటివారు చెప్పే మాటల్లో నిజమెంత, అబద్ధమెంత అనే విషయాలను గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల జీవితంలో చాలా నష్టపోతారు. ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనే విషయాన్ని ఎదుటివారి మాటల్లో మీరు గమనించాలి. ప్రయాణాలు చేసే సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ఉండాలి. రోజువారీ పనులు చేసే విషయంలో కూడా ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తు పరికరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇనుప వస్తువులతో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన వారు స్వేచ్ఛా ప్రియులుగాను, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు.
వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారై స్వార్థపరులై ఉంటారు. విద్యార్థులు అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది. వీసా, గ్రీన్ కార్డ్ లభించే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా కావలసిన పెట్టుబడులకి మీ కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారు. కావున పెట్టుబడులకి సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి పోటీ అధికంగా ఉంటుంది. పోటీతత్వాన్ని ఎదుర్కొంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల, వారిని గౌరవిస్తూ వారి మాటలకు విలువ ఇవ్వడం వల్ల ఇటువంటి ఒడిదుడుకుల నుంచి తప్పించుకోవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్టు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని ఓర్పుగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఈ సమయంలో సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు పఠించడం వల్ల శుభం చేకూరుతుంది. అలాగే అమ్మవారికి బెల్లం, పానకం నివేదనంగా సమర్పించండి. కుజదోష నివారణకు 12 రోజుల పాటు రోజుకు 9 సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి. అలాగే ఒకసారి దేవసేన అష్టోత్తర శతనామాలు చదవాలి. అంతేకాకుండా అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చెయ్యాలి. శని, ఆది, సోమవారాల్లో రాహు కాలంలో ఇలా చెయ్యాలి. దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులే వాడాలి. కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య మాలా మంత్రం 42 రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చెయ్యాలి. అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆవుకి గ్రాసాన్ని తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే మీకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే గ్రహాల యొక్క ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలుగా మారతాయి. గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి తినిపించాలి. పేదలకి దిండు, పరుపు, దుప్పట్లు వంటివి దానం చేయాలి. అనాథ పిల్లలకు భోజనం పెట్టండి. ఇలా చేయడం వల్ల గృహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి నిత్యం దైవారాధన, దీపారాధన చెయ్యండి. ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని పొందుతారు. మూగజీవాలకు, పశుపక్షాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించాలి. 7 మంగళవారాలు ఇలా చేయాలి. ఉదయం 7 గంటలలోపు ఇలా చేయించాలి. ఆదివారం రాహుకాలం అంటే సాయంత్రం 4:30 నుంచి 6 గంటలలోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చెయ్యాలి. తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. సో చూశారు కదండి, 3 గ్రహాల కలయిక వల్ల వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఈ సమయంలో వీరు ఏ అంశాలతో జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.